చెబుతున్నావు, దేవుని కృప నాకున్నది అని పల్లవి. స్తోత్రం చెప్పండి. ఒరే, నువ్వు నన్ను చాలా ప్లాన్ చేసావు, నువ్వు సౌలు ఏకమైపోయి నన్ను ఇష్టానుసారంగా ఆడుకుందాం చూశారు. నేను నా తౌలుని అడిగి చెప్పేవాడికి ఏమో సర్వసైన్యం ఉంది, ఆయుధాలు ఉన్నారు, జనం ఉన్నారు, వచ్చేస్తున్నారు, అయినా నేను ఎందుకు సావలేదురా? నీకు తెలివి ఉంది, నీకు కుట్ర ఉంది, నీ పక్కన రాజు ఉన్నాడు, ఆడి పక్కన సైన్యం ఉంది, మొత్తం అందరికి ఆయుధాలు ఉన్నాయి, నాకు కృప మాత్రమే ఉంది, చేసుకోరా అన్నాడు. నోరు మూసుకొని చప్పట్లు కొడతారండి, స్తుతిస్తూ చప్పట్లు కొట్టాలి. మాట్లాడండి గట్టిగా, దేవునికి స్తోత్రం. గట్టిగా స్తుతిస్తూ కొట్టాలి, గట్టిగా. హల్లెలూయా. రాజులే ఏకమైపోయిన, సైన్యమే ఏకమైపోయిన, ఆయుధాలన్నీ నీకే గురిపెట్టిన దేవుని కృప మాత్రం నీకుంటే చాలు. హల్లెలూయా. పల్లవిలోనే మబ్బిడిపోయినాడికి శూరుడా చేసిన కీడును బట్టి, అంటే అవతల సౌలు గారి సైన్యపు గుర్రపు డెక్కల శబ్దం వినబడుతోంది. ముసిమిసి నవ్వుకున్నాడు, అయిపోయాడు. పొద్దున్న లేచి పెద్ద బైబిల్ చదివేసి ప్రార్థన చేసుకుని అనుకున్నాడు, కానీ వచ్చేసింది ఆల్రెడీ సైన్యం, ఇంకో 5 నిమిషాల్లో కథం అని మోహరించుతున్న శత్రువుల సవ్వడి విని ముసిముసులు నవ్వుతున్నటువంటి దోయరాయ్ చేసిన కీడును బట్టి ఎందుకు చేపడుతున్నావు? దేవుని కృప నాకుంది. నీ ఏర్పాట్లు చేశావు, నీ తెలివిని వాడావు, నీ జనాన్ని రప్పించావు. నాకు ఎవరు లేరు, తెలివి లేదు, జనం లేదు, ధనం లేదు, బలం లేదు, కానీ దేవుని కృప నా పక్షంగా ఉంది. కుట్ర చేసినందుకు, పన్నాగం పన్నినందుకు, శత్రువులు రప్పించినందుకు, ఆయుధాలు సమకూర్చినందుకు నీకేమైంది? నీ గుడారమును పట్టుకుని 2 వేలతో వెలిగించునుగాక, నువ్వు నాశనమైపోదువుగాక, నువ్వు అట్టయిపోతావు ఇట్టయిపోతావు. నేనైతే నా దేవుని మందిరములో పచ్చని ఒలివగా ఉన్నాను. అదా మంచిగా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసేవాడికి ఆటంకాలు, స్తుతించేవాడికి ఆటంకాలు, ఆరాధించేవాడికి ఆటంకాలు, భక్తి చేసేవాడికి ఆటంకాలు, దైవికంగా బతకాలనుకునే ఆటంకాలు. ఆడి పార్టీలో లేకపోతేనే కదా ఆడికి ఇబ్బంది. ఎన్ని మానేది నువ్వు ఆడి